నల్గొండ పిల్లి పంచాయతీ పోలీసులకు తలనొప్పిగా మారింది. పిల్లిని తనకు ఇప్పించాలంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన వింత ఘటన చోటు చేసుకుంది. పక్కింట్లో ఉన్న పిల్లి తాను 3 ఏళ్లుగా కంటికి రెప్పలా పెంచుకుంటున్నదని, కానీ వాళ్లు తాళ్లతో తన పిల్లిని బంధించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇటు మాది అంటే మాదేనని 2 కుటుంబాలు పోలీస్ స్టేషన్ల మెట్లెక్కాయి. రెహమత్ నగర్లో ఉండే పుష్పలత అనే మహిళ 3 ఏళ్లుగా ఓ తెల్ల పిల్లిని పెంచుకుంటోంది. 1 నెల వయసు ఉన్న పిల్లిని తెచ్చుకున్న పుష్పలత దానికి ముద్దుగా పఫీ అని పేరు కూడా పెట్టుకుంది. 3 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ గత ఏడాది జూన్లో తప్పిపోయింది. ఎటో వెళ్లిపోయింది అనుకుని మర్చిపోయింది. కాస్త రంగు తేడాతో పిల్లి పక్కింట్లో ప్రత్యక్షమైంది. తనను చూసినప్పుడు ఆప్యాయంగా కేకలు వేస్తోందని పుష్పలత చెబుతోంది. తాను పెంచుకున్న పిల్లికి ఉన్న లక్షణాలన్నీ ఉన్నాయి. రంగులో కొద్దిగా తేడా ఉన్న పిల్లి వాళ్ల పక్కింట్లో దర్శనమిచ్చింది. దాని అసలు రంగును మార్చారని, తమ పిల్లిని తమకు ఇప్పించమని నల్లగొండ 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిల్లి తమదంటే తమదని 2 కుటుంబాలు పట్టుబట్టాయి. తమ దగ్గర ఉన్నప్పుడు తెలుపు రంగులో ఉండేదని, తమ పిల్లిని పక్కింట్లోని ఆశ్రఫ్ కుటుంబం అపహరించిందని అంటున్నారు. దానికి బ్రౌన్ కలర్ వాళ్లే వేశారని పుష్పలత ఆరోపిస్తోంది. అయితే ఆ పిల్లిని తాము కొంతకాలంగా పెంచుకుంటున్నామని పుష్పలత పక్కింట్లో ఉండే అశ్రఫ్ కుటుంబం చెబుతోంది. పిల్లి పంచాయతీ ఎలా తీర్చాలో అర్థం కాక తల పట్టుకుంటున్న క్రమంలోనే ఈ విషయం జిల్లా పోలీస్ బాస్కు తెలిసింది. పిల్లి అసలు రంగు తేల్చేందుకు ఫోరెన్సిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని ఆదేశించారు. పిల్లి వెంట్రుకల శాంపిల్స్ను సేకరించిన పోలీసులు వాటిని పరీక్షల కోసం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ప్రస్తుతం పిల్లి అష్రఫ్ పర్యవేక్షణలోనే ఉంది. ఎక్కడెక్కడో వెతికామని, పక్కింటి వాళ్లే ఇంత పని చేస్తారనుకోలేదని అంటోంది పుష్పలత. ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు కదా, ఆ రిజల్ట్ వచ్చినాక ఆ కలర్ అని ప్రూవ్ అయితే మాత్రం అది మా క్యాట్, కలర్ కాదు అంటే మాత్రం వాళ్ళది. ఎందుకంటే నాకు ఎందుకు కాన్ఫిడెన్స్ అంటే వేరే వాళ్ళ క్యాట్ లోపల దాకా రాదు, బయట వరకే వస్తుంది. కానీ మాతో పాటు అంటే పిలవగానే వెంట తిరగదు, అది తాడు లేకుండా. సో అందువల్ల మా క్యాట్ మాకు కావాలి. ఎందుకంటే నేను దాన్ని అది ఇట్స్ ఎ వాల్యుయేషన్ ఆఫ్ ఎనిమల్ రైట్స్. దాన్ని కలర్ వేయడం వల్ల అది దాని బాడీని లీక్ చేస్తుంటుంది, దాని హెల్త్ డ్యామేజ్ అవుతుంది. సో దాన్ని ఇన్ని నెలలు కట్టి పక్కనే, ఒక 2 ఇండ్ల పక్కనే ఇన్ని నెలల నుంచి కట్టి పడేస్తుంది అని చెప్పి తెలిసినాక నాకు చాలా బాధ అయింది. అసలు ఇంత కూడా నేను పట్టించుకోలేదా, పక్కన వెతకలేదు ఏంటి అని చెప్పేసి. సో నా పిల్లికి న్యాయం జరగాలని ఆశిస్తున్నాను.